ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khattarnak Comedy Show. Alright, so mana ee brand new refresh Zabardast ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the ever gorgeous Indraja garu. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. Now put your hands together to welcome Nafula Nawab Nag Babu garu. యాక్షన్ అందర్నీ అలరిస్తది, అదే ఓవర్ యాక్షన్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తది అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి. సో లెట్స్ వెల్కమ్ దెం. పిచ్చి మొదలైంది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. అమ్మా అమ్మ ఇంటికి రమ్మంటుంది, నేను వెళ్ళొస్తాను. ఓకే ఏ రోహి ఏంటో నాటీ బాయ్. ఏయ్ ఆగవే, పెళ్లిడు వచ్చింది బయటకు అడుగు పెడితే కాలు ఇరగొట్టని చెప్పారా లేదా? ఆయన ఎదవ గాలిగాడి ప్రసాద్ నీకేం సంబంధమే? అమ్మా అలా మాట్లాడుకు. ప్రసాద్ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రసాదే నా జీవితం, నా సర్వస్వం, నా నాశనం, చిచి నా అంతా. ఇదిగో నిన్ను ఎంత అపురూపంగా పెంచా, ఎంత ప్రేమగా చూసుకున్నా, వండర్ లవ్ చేసి నా తలకాయ ఎక్కడ పెట్టి దొప్పించుకోవాలనుకుంటున్నావు? ఏం చేయమంటావు? నేను ప్రేమించడాన్ని ప్రేమించిన పెళ్లి చేసుకోవాలన్నట్టు ఉంది కదా, ప్రేమించని తిరుగుతున్నాను. ప్రేమ ఆపేసి మేము చెప్పినట్టు పెళ్లి చేసుకుని దొబ్బించుకోవాలి. మరి ఇక్కడ ప్రసాద్కి నేను అన్ని ఇచ్చేసాను. పర్వాలేదమ్మా, ఏవైనా మిగులుంటే చేసుకోబోయేవాడికిచ్చుకో. నువ్వు పెళ్లి పీటలు ఎక్కుతావా లేకుంటే మమ్మల్ని పాడెక్కమంటావా చెప్పవే. వద్దు, అంత పని చేయొద్దు. ప్రసాద్ని మర్చిపోతాను. అది నా కూతురంటే వెంటనే వాడికి ఫోన్ చేసి నిన్ను మర్చిపోయానని చెప్పు. పదండి. అయ్యో ప్రసాద్. ప్రసాద్ హలో రోహిణి, ఇంట్లో అమ్మా నాన్న. అవునా? ఒక్కరి వచ్చేస్తున్నా. రోహిణి అమ్మ లేరన్నా? లేరని ఎవరన్నారు? అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది ప్రసాద్. పెళ్లి? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవుతావని. తప్పదు రోహిణి, నిన్ను ఎలా మర్చిపోని చెప్పు. స్కిట్ లో డైలాగులు ఎలా మర్చిపోతావో అలాగే నన్ను మర్చిపో. నేను వద్దన్నా అని చెప్పి తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు. లివరు కిడ్నీలు జాగ్రత్తగా చూసుకో. అది పాడవక ముందు చెప్పాలి. నువ్వు నన్ను వాడుకు వదిలేస్తున్నావా రోహిణి? నువ్వే సెలైన్లు వాడతావు, నేను నిన్నెలా వాడతాను ప్రసాద్? నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు. సాయి కుమార్ చెప్పనా? అర్జెంట్ గా ఒకసారి స్టేజ్ మీద రా. మనం ఒకరిని చంపేయాలి. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకు ఉంటాడు, వాడిని వేసేయాలి రా. ఏమన్నా తెచ్చావా? ఏంట్రా ఇది? ఒరే అది పామా పాన్పరాక జోబెప్పుడు తిరుగుతున్నావు ఏంట్రా? ఇది మామూలు పాము కాదన్నా, నైజీరియా దేశం నుండి తెచ్చిన పాము. కాటేసింది అనుకో 2 నిమిషాలు చచ్చిపోతారు విషయకి. ఇదే మనకు కావాలి సార్, ఇదే నా బ్రహ్మాస్త్రం. దీన్ని వదిలి వాడిని లేపేస్తా, దాన్ని దక్కించుకుంటా. మీరు నవ్వట నేను నవ్వేశా. నాకు పెళ్లి ఇష్టం లేదంటే చేస్తున్నారు మీరు. పాముకి ముద్ద. ఏంటిది? ఇప్పుడే వెళ్ళమ్మా నన్ను పిలుస్తా.
పాము కాటిన సంగతి అమ్మకు చెప్తామక్క. వద్దు, పాము కాటేసిన సంగతి చెప్తే ఈ పెళ్ళాగిపోతే అమ్మ నాన్న ప్రాణాలు పోతాయి. నేను తట్టుకోలేను. బావగారు వస్తున్నారు, జాగ్రత్త. ఏమైంది? అక్కని పాము. ఇప్పటికిప్పుడు ఆయన పాము అంటే పాముతాడా? ఫస్ట్ టైం నన్ను ఫోటోలు చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? పెళ్ళవుతుందన్న ఆనందంలో ఉత్సాహం తప్పేం లేదు. మీరు టెన్షన్ పడకండి. నువ్వు తెచ్చిన తాచిపామా బుడద పామారా? అది అలా తిరుగుతుంది. ఏంటండి పాల? ఏం లేదండి. ఇప్పుడు మజ్జిగ తాగొచ్చినట్టుంది లేండి అల్లుడు గారు. జీలకర్ర తీసుకోండి, జీలకర్ర తీసుకొని నత్తి మీద పెట్టుకోండి. జీలకర్ర బట్ట మీద పొట్ట మీద కాదు. ఇప్పుడు తాడిపొట్టు తీసుకుని కత్తను మళ్ళీ కత్తను. ఓం నమ శివాయ, ఓం నమ. నమ శివాయ, ఓం నమ. అల్లుడు గారు మీరు గదిలో వెయిట్ చేస్తుండండి, అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను. నువ్వు రావే పిల్ల. భార్యలందరూ భర్త ఆశీర్వాదం తీసుకుంటారు, నేను అలా కాదు, మీ ఆశీర్వాదం తీసుకుంటా. మీకు ఏదో బాగాలేనట్టుంది, పోనీ హాస్పిటల్కి వెళ్దామా? పర్వాలేదండి, ఈ కార్యక్రమం అయ్యాక ఆ కార్యక్రమం. మీరు లైట్ ఆపేయండి. ఇది మారింది అనుకున్నా, ఏ మాత్రం మారలేదు. ఈ కార్యక్రమం ముందంట చూడు. అమ్మయ్యా, తెల్లారింది సార్. దాని బతుకు ఇడి బతుకు కూడా తెల్లారిపోయింది. ఈ పాటికి అది పోయి ఉంటుంది. ఇక నాకు దక్కంది ఎవరికి దక్కలేదు. ఏంటిది? 1000 ఎపిసోడ్ సీరియల్ లా ఉంది ఇది. మీరు టీ తాగుతూ ఉండండి, నేను బట్టలు ఉతికేసి వస్తాను. ఇది మనిషా మానవ మృగమా? కాదు, కుట్టింది నిజంగా పామేనా? అదే డౌట్ వస్తుందండి. ఆ పాము నమ్మను, ఈ కత్తిని నమ్ముతా. దీనికి ఇస్తా. రోహిణి, ఏంటి ఇలా వచ్చా? అది ఇది చూడు. కత్తి. ఏయ్, నిన్ను పొడుస్తున్నానే. ఇంత గట్టిగా పొడిచాబెట్టు ప్రసాద్. ఏమైంది? అమ్మా ఏమైంది? ఏం లేదండి. రోహిణి ఏమైంది? ఏమవలేదు. హాస్పిటల్కి వెళ్దాం పదా రోహిణి. బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేదాకా వెళ్దాం. నేను వెయిట్ చేస్తా రోహిణి, తొందరగా కానీ రోహిణి ప్లీజ్. హాస్పిటల్కి వెళ్దాం రోహిణి. ఆగండి, ఎలాగో ఆరిపోయాయి. ఐరన్ చేసి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో నేను పేషెంట్ కాబట్టి ఫుడ్ నాకు పెడతారు. మీకు ఫుడ్ ఎలా దొరికింది? తీసుకెళ్తారా ఇప్పుడు? క్యారేజ్ వండుకొని వెళ్ళిపోదాం. ఆగండి. నాటుకోడి పులుసు చైనా. కోడిని పట్టుకొని మీకోసం నాటుకోడి చేస్తా. కోడి ఎక్కడ ఉంటుంది రోహిణి? దొరుకుతుంది, పట్టుకుందాం పదండి. మీకోసం నాటుకోడి పట్టుకున్నాను, పీకండి. ఇంకెవరైనా నా మొగుడు స్టేజ్ మీద ఏం పీకవరని అడిగితే చెప్తా. దీన్ని ఇలాగే వదిలేస్తే పర్ఫార్మెన్స్ మొత్తం ఇది చేసేస్తుంది. దీన్ని చంపేస్తా. బొట్టు చెరిపేసుకున్నావేంటి రోహిణి? ఓరే తింగర్రా కొడక, ఇంత బుల్లెట్ కనబడుతుంటే బొట్టు చెరుపుకుందానంట. అది బుల్లెటా? మరి హాస్పిటల్కి వెళ్దాం రోహిణి. వద్దండి, ఇంత జరిగాక హాస్పిటల్కి వెళ్ళి ఎవరు బతకడానికండి? నేను ఎలా అయినా బతుకుతాను. ప్రసాదు, నేను బతుకుతాను రా. ఇది ఇలా కొడితే చావదు. బుల్లెట్ వచ్చింది రోహిణి. బుల్లెట్ బయటకు వచ్చిందండి. బుల్లెట్ వచ్చిందండి.
ఏమైంది రోహిణి? ఎవరాళ్ళు? వాడు చచ్చిపోయాడండి. ఇక మనం రోహిణి. పదండి. అసలు కామెడీతో జరిగిన ట్రాజెడీ ఇది, మొత్తానికి ట్రాజిక్ కామెడీ ఇది. సో జడ్జెస్, హౌ వాస్ ఇట్? నాగబాబు గారు. రోహిణి, నీకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. దాంట్లో వాడికి ఇక్కడ బుల్లెట్ తగులుతుంది, ఆడు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాడు కదా. అది ఆడికి చచ్చిపోతాడు, వాళ్ళ భార్య చచ్చిపోద్ది, కొబ్బరి బొండం, వడ తగిలితే వడదెబ్బ అంటారు. అన్ని ప్యారడీ. యాక్చువల్ గా మన సీరియల్ మీద వచ్చేసిన ఒక ప్యారడీ. ఈ పాముది కూడా అలాంటి ప్యారడీ నేను చూశాను. దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు రోహిణి. టీవీ సీరియల్స్ చూసేటువంటి లేడీస్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ప్రసాద్ బాగా చేసారా? రమేష్, యు ఆల్ డన్ గుడ్ జాబ్. నాకైతే బాగా నచ్చింది. థాంక్యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. రోహిణి, కొన్ని స్కిట్లు ఆర్టిస్టుల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్స్ మీద కాదు, పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అలాంటి స్కిట్. అండ్ అలాగే మన ప్రసాద్ గారు కూడా ఎందుకో తెలీదు నాకు ఈ కాంబినేషన్ చాలా నచ్చేస్తుంది. సూపర్ అండి, చాలా బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఎరుక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాడు అంటారు. అలా మన భాస్కర్ ఒక పెళ్లి సమస్యలో ఇరుక్కుపోయారు. అసలు ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఎందుకు చేసుకోవాలమ్మా? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. నాకు పెళ్లి చేయాలనుకుంటే సెలబ్రిటీని ఇచ్చి పెళ్లి చేయి, లేకపోతే నేను చేసుకోను. ఇట్లా ఒకసారి ఇగో దీన్ని చేసుకో. దాన్ని ఎందుకు చేసుకోవాలి? నా అన్నకి మాట ఇచ్చిన దీనికి పెళ్లి చేస్తా, దాన్ని నువ్వు పెళ్లి చేసుకో. చేసుకోను. నేను పెళ్లి అంటూ చేసుకుంటే సెలబ్రిటీనే చేసుకుంటా. అరే సెలబ్రిటీ పిచ్చి వంటనేంద్రా నీకు? ఒక నిమిషం ఆగు. అన్న సంతకం పెట్టు. ఆన్ సంతకం ఎందుకు? ఇంటి పేపర్లో పెట్టు. ఈ సంతకం కూడా పెట్టే. దాందెందుకురా? ఏమో రేపు ఉదయం ఆస్తిలో వాటాకు రావచ్చు. ఇదో ఈ డబ్బులు ఖర్చు పెట్టైనా సరే నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటా. పోరా. ఈ హైదరాబాద్ లో పేరు మోసిన సెలబ్రిటీ ఎవరైనా దొరకకపోతారా? రండి ఫోటో దిగండి. నేను ఫోటో దిగడానికి రాలేదండి. మరి నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఉన్నారండి, కానీ వాళ్ళకే వదిలేదు. అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? మీ టాలెంట్ చూసి. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నా టాలెంట్ చూపించడానికి. సరే గాని ఒకవేళ నేను నీ ప్రేమ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు ఒప్పుకోలేని బాధతో వైన్ షాప్ కి వెళ్ళి రోజు మందు తాగి పిచ్చోడిని అయిపోతా. ఒకవేళ ఒప్పుకుంటే? మీరు ఒప్పుకున్నారన్న ఆనందంతో రోజు వైన్ షాప్ కి వెళ్ళి మందు తాగి పిచ్చోడిని అయిపోతా. ఏందండి అబ్బాయిలు సంతోషం వచ్చినా బాధ వచ్చినా తాగుతూనే ఉంటారు. తాగడానికి ఒక రీజన్ కావాలమ్మా వాళ్ళకి. మా మగాళ్ళు తాగడానికి రీజన్ కావాలి, సీజన్ తో సంబంధం లేదు. ప్లీజ్ అండి ఒప్పుకోండి, ఈ కాలు పట్టుకుంటా. మా అమ్మకు మాట ఇచ్చా. సరే ఇంత అభిమానిస్తున్నారు కదా, లైఫ్ లాంగ్ బాగుంటాను. ఓకే పెళ్లి చేసుకుందాం. మీ అమ్మగారిని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా. ఓకే మాట్లాడదాం పదండి. పిలవండి. మమ్మీ సాంప్రదాయిని సుఖిని శుద్ధ పూసని. ఫైమా అంటే నాకు చాలా ఇష్టం అండి. తనని ప్రాణకన్నా ఎక్కువ ప్రేమించా. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దాందే ఉంది బాబు, చేసుకో. కాకపోతే దాన్ని మాత్రం మా నుండి విడదీయొద్దు బాబు. దాని సంపాదన మీదనే మేమందరం బతుకుతున్నాం. అయ్యో, నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నాను కానీ ఆవిడ తాలూకా ఉద్యోగాన్ని నేను చేయనండి. తను హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు, ఆ సంపాదనతో మీరంతా హ్యాపీగా బతకొచ్చు. అబ్బాయి ఎంత మంచివాడు. సరే బాబు, అయితే వెళ్తేనే వెళ్ళి గుడికి వెళ్ళి తాళి కట్టేసుకొని రండి. గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటండి? మీరు కూడా రండి. మా ఒంటి మీద కనీసం బంగారం కూడా లేదు. గుడికొస్తే సూటిపోటి మాటలతో అందరూ కూర్చుతూ ఉంటారు. అది నా వల్ల కాదు బాబు. అక్క పెళ్లికి నేను కూడా వెళ్తానమ్మా. అందరూ మన ఇష్టం వచ్చినట్టు మాటలు ఉంటే భరిస్తూ ఉంటావా? అత్తయ్య గారు, ఆ నగలు నేను తీసుకొచ్చి మీ మెల్లో వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు వద్దు. పరాయి సొమ్ము పాము లాంటిది. రేపు నన్ను కాటేస్తుంది, దాన్ని కాటేస్తుంది, వీడిని కాటేస్తుంది, వీడినైతే ఏకంగా మింగేస్తుంది. అత్తయ్య గారు, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. నేను తీసుకొచ్చి మీ మెల్లో నగలు వేసి అప్పుడు పెళ్లి చేసుకుంటా. బాబు బాబు ఏంటమ్మా ఇది? ఎవరి సొమ్మన్నా మనం తిన్నామా ఏ రోజైనా? లేదమ్మా. బాబు పెళ్ళేటప్పుడు కారులో వెళ్ళా, వచ్చేటప్పుడు బండి మీద వచ్చావు. అది అమ్మితేనే నగలు వచ్చాయి.
కారు ఎంత కమ్మావు బాబు? 4 కోట్ల కారు 2 కోట్లకి అమ్మా. ఎన్ని నగలు తెచ్చావేంటి బాబు? నీకోసమే అమ్మా. వేసుకో అక్క ఇది నేను వేసుకున్నా. వేసుకో. తండ్రి తాళి కట్టు. ఓకే కూర్చావే అత్తయ్య గారు. ఏమైంది అత్తయ్య గారు? ఇప్పుడు అది యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తా అంటుంది బాబు. చదివించండి, దానికే ఉంది. 50 లక్షలు ఎక్కడి నుండి తేవాలి? అమ్మా నేను బతకాను అనుకున్నావా చచ్చాను అనుకున్నావా? పగలు రాత్రి కష్టపడి ఆ కష్టపడిన డబ్బులు వచ్చాక ఆ డబ్బులతో దాన్ని యుఎస్ కి పంపించిన తర్వాతే చేసుకుంటానమ్మా పెళ్లి. పాము లాంటిది. దీన్ని కాచేస్తది, దీన్ని కాచేస్తది, వీడిని కాచేస్తది, నన్ను గుప్పు గుప్పని మింగేస్తది. అత్తయ్య గారు, నా భార్య ఫ్యామిలీ నా ఫ్యామిలీ సమానమే. నా మరదలంటే నేనే చూసుకుంటా. ఇప్పుడే వెళ్ళి 50 లక్షలు తీసుకొచ్చి తనని. ఎంత మంచి వాళ్ళు. డోంట్ క్రై నా, ఐ విల్ కమ్ వెరీ సూన్. ఇంత గొప్పలు ఏంటమ్మా? పరాయి సొమ్ము పాము లాంటిది. బాబు బండమ్మి తెచ్చావా బాబు 50 లక్షలు? ప్రపంచంలో ఎవరైనా స్కూటర్కి 50 లక్షలు ఇస్తాడా? పెట్రోల్ డబ్బులు లేక అది అమ్మేసి సైకిల్ కొనుక్కున్నా. అవునా? మరి 50 లక్షలు ఎక్కడ బాబు? ఇల్లు అమ్మేసా. అయ్యో అత్తయ్య గారు, ఇంకే సమస్యలు లేవు కదా? నాకెందుకో నువ్వు ప్రతిసారి తాడి కట్టడానికి వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తుంది. నాకు తెలిసిన జ్యోతిష్యుడు ఒకడు ఉన్నాడు, పేరు శ్రీను స్వామి. నేను కూడా ఆయన గురించి విన్నానండి, పిలిపించండి. హలో శ్రీను స్వామి. ఇంతకెందుకు పిలిచారమ్మా? వాళ్ళిద్దరు జాతకం చూడండి ఒకసారి. ప్రేమించుకున్నారు. శుక్రాశని ఆది రాంప్రసాద్ భాస్కర్. జాతకం ప్రకారం అబ్బాయికి పెద్ద దోషం ఉందమ్మా. ఈ దోషం పోవాలంటే ఒక్క పూజ చేయాలమ్మా. ఎంత అవుతుంది? మినిమం 10 లక్షలు అవుతుందమ్మా. దేవుడు జరగనివ్వడు, నా కూతురు పెళ్లి జరగనివ్వడు. అయ్యో 10 లక్షలు ఎక్కడి నుండి తేవాలి? పగలు రాత్రి 10 లక్షలు నేను తెస్తా. పనుల సొమ్ము పాము లాంటిది. కాటేస్తది, 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 మింగేస్తది. ఎంత గొప్ప అల్లుడమ్మా. ఏడవద్దులే అమ్మా, ఏడవద్దు. శ్రీనుస్వామి గారు 10 లక్షలు. ఓకే, ఇప్పుడు పూజ చేస్తానబ్బా. అమ్మా పూజ అయిపోయింది, దోషం పోయింది. వచ్చే నెల 20న అద్భుతమైన ముహూర్తం ఉంది, పెళ్లి చేసుకోండి. వచ్చే నెల 20. వచ్చే నెల 20 తారీఖు పెళ్లి చేసేసుకోండి బాబు. 20 తారీఖున వస్తా. వస్తాను రా. బాయ్ బాయ్. 20వ తారీఖు వచ్చేసింది. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇవాళ 20వ తారీఖు. ఓ అవునా, చెప్పడం మర్చిపోయాను బాబు. అంటే నీకు దానికి పెళ్లి చేస్తే అది చచ్చిపోద్దంట. ఎవరు చెప్పాడు? ఆ పంతులే చెప్పాడు. ఆడే కదండి పంచాంగం చూసి ఇద్దరికి మంచి జాతకం ఉంది 20 చేసుకోమన్నాడు. అంటే ఆయన పోయిన సంవత్సరం పంచాంగం చూశాడు. ఈ సంవత్సరం పంచాంగం చూస్తే మీ ఇద్దరికి గండం ఉందంట. దేనికి అంటే ఆ గండాల కోసం ఇప్పుడు నాకు ఇవ్వకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంట్రా నీ పెళ్లి కోసం కన్న బిడ్డలు చంపుకోమంటావా? చంపుకోమంటావా? 9 నెలలు మోసాడ్రా నేను. హరాస్మెంట్ కేసు పెడతా నీ మీద. ఏంటి నా దగ్గర నగలు దొబ్బి నా దగ్గర డబ్బులు దొబ్బి నన్ను సంఘం నాకిచ్చి నా మీద కేసు పెడతావా? పెడతా. ఐ విల్ కాల్ కాప్స్. హలో ఎస్ఐ గారు, అర్జెంట్ గా రండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఏం బాబు ఏం జరిగింది? నేను దీన్ని ప్రేమించానండి. ప్రేమించిన తర్వాత 2 కోట్లండి కారు అమ్మేసి ఇచ్చానండి. 50 లక్షలు ఇల్లు అమ్మిచ్చానండి. ఇంత డబ్బులు తీసుకొని ఈ రోజు ముహూర్తాలు బాగాలేదు, గ్రహాలు బాగాలేదు అని చెప్పి నన్ను మోసం చేశారండి. ఏమ్మా తీసుకున్నారా? నేను డబ్బులు తీసుకున్న మాట నిజమే. ఇక్కడ ఉన్న ఒక్కరితో నన్ను చెప్పించండి, వాడిని నేను డబ్బులు అడిగానా లేదా వాడిచ్చాడా? అడిగి దోలెక్కింది. ఏంటి సంగతి? అలా అడగలేదండి. నగలు నేనే ఇచ్చాను, డబ్బులు నేనే ఇచ్చాను. మమ్మల్ని అంటారేంటి? మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ఎందుకు ఇచ్చావయ్యా? అమ్మాయి అంటే ప్రేమ అండి, ప్రేమ కోసం ఇచ్చాను. ప్రేమతో ఇచ్చిన ఎవడైనా వెనక్కి అడుగుతాడా? రోజు ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నానండి మీ ఎదవా. ఇంకొక
ఇంకొకసారి ఈ సరౌండింగ్స్ లో కనిపించావనుకో హెరాస్మెంట్ కేసు పెట్టి బొక్కలో తోయిస్తాను. బొక్కలు తోయిస్తావు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అరే ఎలారా, ఇంత సీన్ జరిగింది కదా, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, నగలు తీసుకున్నారు కదా, నన్ను వాడుకున్నారు కదా, ఒక్క మాట చెప్పవేరా పోలీస్ ఎస్ఐ గారికి? హలో, నీకంటే ముందు నన్ను వాడుకు దొబ్బిరు, నీకు తెలుసా ఈ విషయం? నేనేమని చెప్పుకోవాలి? ఇంతకీ నువ్వెవర్రా? మా ఫస్ట్ లవర్ ని. ఒరే వాళ్ళు మోసం చేస్తే ఇంకా ఆలింట్లో పడి ఏం చేస్తున్నావురా? ఫైమా అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఆమెను చూస్తూ బ్రతికేస్తా. ఇంతకీ నీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్. నీ గూడు చెదిరింది. పరాయి సొమ్ము పాము లాంటిది, వీడిని కాటేస్తుంది, వాడిని కాటేస్తుంది, మొత్తానికి అందరినీ మింగేస్తుంది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్బ్ ఎంటర్టైనింగ్. నాకు సంబంధించినంత వరకు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఐ వాస్ థరోలీ ఎంజాయింగ్ ద స్కిట్. అండ్ నరేష్, పాము కాదు మీరందరినీ మింగేశారు, నిజం. సో ఎవ్రీథింగ్ వాస్ సో యాప్ట్. నేనైతే మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట, కంప్లీట్లీ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్? బాగుంది భాస్కర్ స్కిట్. ఫైమా బాగా చేసింది, అందరు మిగతా అందరూ బాగా చేశారు. ఎస్పెషల్ నరేష్ అయితే చాలా హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్, చాలా ఎక్కువ నటించేసి చాలా బాగా చేశాడు. అండ్ నీ ప్రెజెన్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, ఫ్లో బాగుంది, తర్వాత అందరూ పర్ఫార్మెన్స్ అయితే ఆర్టిస్ట్ అందరూ బాగుంది. అండ్ ఓవరాల్ స్కిట్ అయితే ఫుల్లీ ఎంటర్టైన్ చేశారు. ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే ఆనందం, రోజు తాగితే రోగం అంటూ ఒక తాగుబోతు స్కిట్ తో మన ముందుకు చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామిన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. బాబు గారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం. ఈ ఊర్లో నా అందరూ తాగుబోతూ అంటారండి. అలాగే నేను రోజు తాగనండి బాబు, ఏదో వారంలో 7 రోజులే తాగుతాను. ఇంటికి వెళ్ళి వస్తాను. ఏమిరా తాగుబోతు కుక్క, మళ్ళీ తాగిసి వచ్చావా? ఎక్కడి నుంచి వస్తాను రా? గుడికెళ్ళి వస్తాను. ఆదివారం ఏ గుడికి నాయన వెళ్ళావు నువ్వు? మా శేషాలమ్మ తల్లి దగ్గరికి. చేసాలమ్మ తల్లి? అదేమి దేవుడు? మీలాంటి వాళ్ళ దేవుడు కాదే, మాలాంటి వాళ్ళకే దేవుడు. బ్యాండ్ షాప్. ఏటి ఆ శేషాలు ఉన్నాడు ప్రసాదమా? అమృతం నీకోసం తెచ్చాను, కొంచెం పుచ్చుకో. ఊరు తాగుబోతు కుక్క, అది అమృతం రా. మీలాంటి వాళ్ళకి అమృతం కాదే, మాలాంటి వాళ్ళకి అమృతం. పెళ్ళయ్యి నాళ్ళు అవుతుంది, ముద్దు లేదు, ముచ్చట లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. నీకు పిల్లలు లేరా? చూసావా దేవుడు ఎంత అన్యాయం చేశాడో? నాకు కూడా లేరు. తాగుబోతు కుక్క, నీకు నాకే చెప్తున్నా. దానికి ఎందుకే బాధపడ్డము? మన కోరి పెట్టండి పిల్లలు పెట్టింది, మన పిల్లలు అనుకో. ఓడుకున్న అసలమైన నీకుంటే పాటకు నేను నీళ్ళు వేసుకుందును. ఓహో అదే నీ ప్రాబ్లము. ఉండు మోటార్స్ వస్తాను, రోజు 3 పూటలు చేసుకుందు. మా చిన్నకి కూతురు ఫంక్షన్ ఉంది, ఈడయ్యాలి 5,000. నా దగ్గర వెళ్ళగొట్టే, నా దగ్గర లేవు. నాకేడు చేత తెలీదు, 5,000 తేపనమంత ఇంట్లో అడిగేస్తావు నువ్వు. సరే చూద్దాం వెళ్ళు. ఇదా ఆ పక్కూరులోనో పోకరం అవుతుందో చూసుకొని వస్తాను. తాగుపోతే అదవా. తుక్కుగూడ గ్రామ ప్రజలకి, అలాగే తదుపరి గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. ఈ రోజు నాటకాల నారాయణ వారి సందులో సిందాట అనే డాన్స్ ప్రోగ్రామ్ పెడతాము, అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా తెలియజేస్తాము. చిటికులో తమ్ముడు, అలాగే తమ్ముడు. రే ఇప్పుడు కాదురా, సారీ ఎందుకు కాదురా, ఇప్పుడు రా స్టేజ్ మీద ఇప్పుడు రా. మా అమ్మని కొడతావురా నువ్వు? నేనున్నప్పుడు మా అమ్మని కొట్టడం కాదు, నేను లేనప్పుడు కొట్టాలా. అయ్యో మీ అమ్మని కొట్టినరా ఇవ్వలండి? మా నాన్న నీ అబ్బా, మీ అమ్మని మీ నాన్న కొట్టకపోతే నేను కొడతాను రా. తాగపోతే అడిగా. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా డాన్స్ బేబీ డాన్స్ మొదలవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? గోల్మాల్ గోవింద్ మరియు అమలా పెరుగు. ఏ పాట అంతే కుర్చీ మడత పెట్టేసుకోమ్మా.
నాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆపండి అది ఇచ్చిన పేమెంట్ ఇది ఎక్కువగానే ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ని అభినందిస్తూ ఎవరైనా విరాళాలు సేవించాలనుకుంటే విరాళాలు సేవించవచ్చు. అది తాగబోతాడైనా ఆడు మగోడు 500 రూపాయలు మన బుచ్చ పేరరాజు గారు విరాళాలు సేవించారు. ఆ డబ్బులు చదివించలేదు మా నాన్న మీకు ఇవ్వాలట ఇచ్చిమంట. తాగబోతే అలాగని ఇప్పుడు చెప్తావా? మరి తదుపరి పాట ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? గిన్ని లియా బావలు సయ్యేసుకోయమ్మా. బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 ఏమండి బాగానే అవుతుందా? మాసు తీయించు. వద్దులేండి పర్లేదు. నువ్వు మాసు తీయిస్తే తీయించవా? ఇప్పుడు ఎందుకంటే అవన్నీ నేను ఒప్పుకోను. మాసు తీయించు. తీ మాత్రా తీరా. మా దగ్గర డబ్బులు దబ్బి మొగం నెక్కిస్తా నువ్వు. నాయన అప్పుడుకప్పుడు ఆడవాళ్ళు సెట్ అవ్వలేదనే మొగోడు నెక్కించాను చీర కట్టించా. ఏటో అనుకోకరా తాగిందా ఇరిపోయింది. ఆ 200 ఇచ్చిరా. ఒరే ఒరే తాగుపోతు కుక్క నువ్వే ఎక్కడే చేస్తానవే. నువ్వే చేస్తాను అక్కడ తాగుపోతే ఎదవా నువ్వు ఈ ప్రోగ్రాం ఆపుతావా ఆపవా? భలే ఉంది కొంత బాగా చేస్తా ఆపదమ్మా. ఆపుతారా ఆపుతారా ఆపుతావా ఆపడం మాదమ్మా డబ్బులు కదా ఇది నీ తాగి చచ్చిపోతే నీ మీదకే వస్తుంది అప్పుడు తెలుస్తుంది. పిల్ల ఎన్నాళ్ళు భయపెట్టింది ఒకసారి తాగలేదు. నీ పని చెప్తా అదేట్రా అలా చూస్తాను కాదు పొద్దులు తాగరే నేను పర్లేదు కానీ రేటు కూడా ఏటదే మందో ఏం పెద్ద పురుగులు మన తాగిందిరా తాగుతావా వేగం పడిపోతావా? ఇప్పుడు ఎలా తీసుకెళ్తాము? ఆటో తీసుకొస్తానా? ఆటోకి ఎంత ఇస్తావా? 200 ఇస్తాను. ఆ 200 నాకు ఇచ్చి బుద్ధం మీద వేసుకుని వెళ్తాను. తాగుపోతే అదో బుద్ధి పాయించుకోవాలి కదా పదా ఇస్తా కదా 200. ఇస్తాను. నీ మాట మీద నడుచుకుని తీసుకెళ్తాను. డాక్టర్ ఓ డాక్టర్ ఏంటి చెప్పండి. మీ డాక్టర్ పిల్లయ్యా? నేనేనండి డాక్టర్. మన నల్లకోట్లేదైతే నేను లాయర్ని కాదు డాక్టర్. చెప్పండి. పురుగుల మందు తాగిసింది ఏదని చూడండి. పురుగుల మందు తాగిసిందా? ఓ షట్. ఒక గంట ముందు తెచ్చింది బాగుండండి. అది తాగే పావు గంట అవుతుందండి. గంట ముందే అదేస్తావా? శుభ్రంగా ఆపరేషన్ చేస్తేనే కానీ 10,000 అవుతుంది. ఇచ్చే 10,000 నేను ఎందుకు ఎత్తాను? నువ్వే ఇవ్వాలి. చచ్చిపోయినప్పుడు నీ పేరే చెప్పింది. నాయన అది ఏదో 10,000 నువ్వే చూడరా తర్వాత ఇచ్చేస్తాను నేను. మంగళసూత్రం అంతా అదే మాత్రం రేట్ చేస్తావా? నువ్వు సాగలేదట. కాకపోతే అదవా ఇంటికాడ ఉన్నదంతా ఊరిసిపోయి నా మంగళసూత్రం మీద పడ్డావరా నువ్వు. అమ్మా నువ్వు చచ్చిపోనేదా? ఈడు బాగుపడతాడా నీ నాటకం ఆడితే ఈ ఎదవ బాగుపడ్డాడు. ఒరే అది చచ్చిపోక ముందు నువ్వు ఆపరేషన్ చేస్తాను 10,000 అడుగుతావా? ఎవరో నువ్వు ఎంతకా? డాక్టర్ కాదండి కాంపౌండర్. ఏదో 10కి అయితే హాస్పిటల్ అలా చేస్తాడంటే. నీకు ఇలా డైరెక్ట్ గా పోలీసు వద్దండి బాబు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. జడ్జెస్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా అనిపించింది స్కిట్. మీరు ముందు సార్ చెప్పింది కొంచెం సిన్సియర్ గా తీసుకొని కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేశారు. బట్ ఫన్ ఎలిమెంట్ కొంచెం తగ్గింది. సో ఆ ఒక ఫన్ ఎలిమెంట్ ని కూడా దాని మీద మీరు అప్లై చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. ఓకే గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ స్కిట్ ఈజ్ యావరేజ్ బట్ పర్వాలేదు. పర్ఫార్మెన్స్ అంతా బాగానే చేశారు కానీ కాన్సెప్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సార్ డైలాగులు అవన్నీ మీ స్టైల్లో మీరు చేశారు. జస్ట్ యావరేజ్. నెక్స్ట్ టైం బెటర్. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. All right, so let's begin the Fatafat Fun Round. Team leaders ready? Judges ready? All right, so first ఈ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? ధనరాజ్ గారు రండి. So judges team. తెలివితేటలతో ఫుడ్ బిజినెస్ ఎలా చేయొచ్చు? All right, your time 2 minutes. Dhanraj garu, your time starts now.
భయ్యా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి. అబ్బా ఎంత బాగుంది ఫుడ్, ఎంత బాగుంది ఫుడ్. భయ్యా అద్భుతం. పానీపూరి ఇవ్వండి. అబ్బా దేవుడా, ఇలాంటి ఫుడ్ ఎలాగయ్యా కనిపెట్టావు? ఇదే కావాలి పానీపూరి. అదే కావాలి కదా, ఇదే కావాలి. తీసుకోండి. ఇదేందా ఇంత చండాలంగా ఉంది, దీనికి 1000 రూపాయల? ఆడు కూడా 1000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. చండాలంగా ఉంది, నా 1000 రూపాయలు నాకు ఇచ్చేయమన్నాడు. లేదు నువ్వు ఎవడైనా వచ్చినప్పుడు అబ్బా 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 అంటూ ఉండు, అందుకని వాడు అన్నాడు. ఓయా నా పరిస్థితి నువ్వు వెళ్ళు, నువ్వేం చేస్తావంటే ఎవడైనా కస్టమర్ వచ్చినప్పుడు అబ్బా అబ్బా అంటూ ఉండు, నీకు 500 మైనస్ చేస్తాను. ఓ ప్లేట్ పానీపూరి ఇవ్వండి. అబ్బా అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అబ్బా అమృతం, గురుగారు యాడ్స్ ఆఫ్ అండి. నాకు ప్లేట్ చెప్పించి కొడతాను ఇంకోసారి అబ్బా గెబ్బా అన్నావంటే. ఆ దరిద్రమైన ఫుడ్ కి ఫస్ట్ 1000 రూపాయలు కట్టి తిన్నదే నేను రా. నాటు 1000 రూపాయలు నాకు ఈరా అంటే తెల్లారు అబ్బా 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 అనిపించి ప్లేట్లన్నీ అమ్ముకున్నాడు రా ఈ దరిద్రుడు. మన దగ్గర పానీపూరి కన్నా ఈ మధ్య 1000 రూపాయలకి బేల్పూరి అమ్ముతాం, అదేమైనా ట్రై చేస్తావా? అబ్బా 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 అబ్బా. మరి నెక్స్ట్ జడ్జెస్ ఎవరు? రామ్ ప్రసాద్ గారు. రామ్ ప్రసాద్ గారు రండి. The judges team. కస్టమర్ కేర్ ఆపరేటర్ కస్టమర్ మధ్యలో జరిగే సంభాషణ మీద ఏం పని చేస్తాం? Okay. ఎంతసేపు టైం ఉంది? 2 minutes. సార్ నాది 2 minutes తర్వాత నవ్వు స్టార్ట్ అవుతుంది సార్ నాది. కాస్త ముందుకు రమ్మని చెప్పు అది. Your time starts now. టింగ్ టింగ్ టింగ్. అబ్బా పని పట్టలేదు ఈ ఫోన్ కి. హలో, మేము ADFC బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఒక నిమిషం అక్కడ పోయి పాలు పొంగిపోతున్నాయి. పొయ్యి మీద పాలు కదండి. హలో మేడం, బ్యాంక్ కస్టమర్ కేర్. హలో హలో, మీకు లోన్ వచ్చిందండి. లోను నాకు అకౌంట్ లేదండి. అకౌంట్ మీకు కదండి, మీ ఆయనకు ఉందండి. ఏటి మా ఆయనకుందా అకౌంట్? నేను అనుకుంటానే ఉన్నాను, అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుతా ఉన్నాడు. ఒరే మొగుడా, దా ఏటి అకౌంట్ ఉందంట కదా, ఫోన్ చేశారు. నాకు ఎక్కడ ఉంది అకౌంట్? అగో అందులో ఉందంట అకౌంట్. ఏమంటున్నారు? హలో హలో, మీకు బ్యాంక్ లో అకౌంట్ ఉంది కదండి? బ్యాంక్ లో ఉంది, బ్యాంక్ లోనంట. ఏటి నీ బాగోతో అక్కడ కూడా పెట్టావా? బ్యాంక్ లో అకౌంట్ అంటే ఎఫ్ఐఆర్ కాదమ్మా, మీ ఆయన పేరు మీద లోన్ వచ్చింది మీ ఆయనకి. మాకెందుకు లోను? ఏమో ఆయన సంపాదించలేడేటి? మీ ఆయన ఫోన్ ఇవ్వండి. అలాగేనండి. హలో, అరే నువ్వు ఆర్టిస్ట్ అయితే ఈ లాస్ట్ 10 సెకండ్ నవ్వించా చూద్దాం. ఎక్కడ పోయారా? నెక్స్ట్ ఎవరు? రాఘవ గారు. రాఘవ్ గారు రండి, పైకి వచ్చేయండి. ఆల్ రైట్ సార్, రాఘవ్ గారు జడ్జెస్ మీకు ఇవ్వబోయే కాన్సెప్ట్ వచ్చి ఎన్నో రకాల ఫోబియాస్ ఉన్నాయి కదా. హైట్ అంటే భయం ఉన్న ఆ ఫోబియా, హైట్ ఫోబియా అంటారు. అది ఉన్న వ్యక్తి లాగా మీరు యాక్ట్ చేసి చూపించు. రాఘవ్ గారు ఇది చేయడానికి మేము మీకు ఇచ్చే టైం 2 minutes ఓన్లీ. ఓకే ఓకే. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఆల్ రైట్ రాఘవ్ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నమస్తే సార్, నేను ఈ ఫ్లైట్ కి పైలట్ ని, ఇది నా అసిస్టెంట్. కో పైలట్ అని చెప్పొచ్చు కదా. రామ్ ప్రసాద్ పంచప్రసాద్ కన్నా మూడిస్ట్లో ఉన్నావు నువ్వు. ఫ్లైట్ వెళ్ళేటప్పుడు మరీ పైనుంచి వెళ్ళనుకో, కొద్దిగా బిల్డింగుల మధ్యలో నుంచి వెళ్ళనిస్తా ఉండు. ఎందుకు? నాకు కొద్దిగా భయం అమ్మా. హైఫోబియా? హైట్ ఫోబియా. హైట్ ఫోబియా, అందుకని హైట్ ఎదగలేదు. కిందకు చూస్తుంటే జనాలందరూ చేమల్లా కనిపిస్తున్నారు. చేయమలే, ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. ప్రయాణికన్ కృపయా జాందే. మనకు ట్రైన్ లో లేవు, ఫ్లైట్ లో ఉన్నాం. స్టార్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ గంట అయింది. ఈ బైనాకులర్ ఉంది కదా, దాంట్లో చూడు ఏం భయం పోతావు. నాలుగు దగ్గరికి కనిపిస్తుంది, భూమధ్య కనిపిస్తుంది నాకు. మీసంలో ఎంట్రీ కట్ వచ్చిందా? లేకపోతే ఎలా స్టార్ట్ చేస్తావు? అవునా, ఈజీ హదా. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సో ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో కొంతమంది స్పాంటేనియస్ పర్ఫార్మెన్సెస్ మీరు చూసారు కదా. మళ్ళీ కొన్ని పర్ఫార్మెన్సెస్ రేపు చూద్దాము. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు టుమారో, బై. నేను మీ హారే